హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. బిగ్ బాస్ హౌస్లో టికెట్ టు ఫినాలే టాస్కులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్లో మనకొచ్చిన అప్డేట్ ప్రకారం చూస్తే 4 టాస్కులు జరిగాయి. ఆ 4 టాస్కుల్లో ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరు ఎలిమినేషన్ అనేది, ఎవరెవరు అవుట్ అయ్యారనేది వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే తనుజ ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ ఉంది, అలాగే ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కూడా ఒక గుడ్ న్యూస్ ఉంది, అలాగే కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. ఆ విశేషాలు ఏందనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ ఎవరైతాడో, కళ్యాణ్ పడాలా అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా, లేకపోతే ఇమాన్యుయల్ అవుతారా, ఎవరైతారనేది కూడా మీ దృష్టిలో అనేది కింద కామెంట్ పెట్టండి. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ హౌస్లో క్యాప్టెన్ కంటెంట్ టాస్క్ అనేది జరుగుతుంది. ఆ టాస్క్లో ఇప్పటివరకు చాలామంది పాల్గొనడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఆల్ సంజన పాల్గొంది, బర్నీ పాల్గొన్నాడు, డెమాన్ పవన్ పాల్గొంది, తనుజ పాల్గొంది, ఇమాన్యుయల్ పాల్గొన్నాడు, అలాగే రీతు చౌదరి, కళ్యాణ్ పడాలా, సుమన్ శెట్టి. సో 8 మెంబర్స్ అయితే పాల్గొనడం జరిగింది. వీళ్ళల్లో మొత్తానికి 4 టాస్కులు బిగ్ బాస్ పెట్టడం జరిగింది. ఫస్ట్ టాస్క్ ఆల్రెడీ ప్రోమోలు చూసాం కదా, అది మ్యాథమెటిక్ టాస్క్. ఈ టాస్క్లో కళ్యాణ్ పడాలా, ఇమాన్యుయల్, రీతు చౌదరి వీళ్ళు ముగ్గురు పాల్గొనడం జరిగింది. వీళ్ళు ముగ్గురులో కళ్యాణ్ పడాలా, ఇమాన్యుయల్ అయితే చాలా టఫ్ ఫైట్ ఇచ్చుకుంటారు. ఇద్దరికిద్దరు బాగా తోసుకుంటారు. కొన్ని గొడవలు కూడా జరుగుతాయి. ఇద్దరు చాలా బలం పెట్టి ఫిజికల్ కూడా అవుతారు. సో ఓవరాల్గా మొత్తానికి కళ్యాణ్ పడాలా బాగా ఆడి ఓడిపోతాడు. కానీ ఇక్కడ గెలిచింది ఫస్ట్ టాస్క్లో ఇమాన్యుయల్ గెలవడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ టాస్క్ ఫ్లవర్ టాస్క్. ఈ టాస్క్లో తనుజ, డెమాన్ పవన్, బర్ని వీళ్ళు ముగ్గురు ఆడతారు. సో ఈ టాస్క్లో గెలిచింది తనుజ. అలాగే థర్డ్ టాస్క్. సో థర్డ్ టాస్క్ ఏం ఆడుతుంటే బాల్ టాస్క్ ఉంటుంది. ఈ టాస్క్లో ఇమాన్యుయల్, సంజన ఆడతారు. సో ఇక్కడ గెలిచింది ఇమాన్యుయల్. సో అలాగే ఫోర్త్ టాస్క్ సుమన్ శెట్టి వర్సెస్ తనుజ ఉంటుంది. సో ఈ టాస్క్లో గెలిచింది తనుజ. సో ఇప్పటి వరకు గేమ్ ఆడిన తర్వాత ఓడిపోయిన వాళ్ళు కళ్యాణ్ పడాలా, రీతు చౌదరి, భరణి, డెమాన్ పవన్, సంజన, సుమన్ శెట్టి ఈ 6 మెంబర్స్ ఓడిపోవడం జరిగింది. సో వీళ్ళల్లో గెలిచింది ఎవరంటే 2 టాస్కులు ఇమాన్యుయల్ గెలిచాడు, 2 టాస్కులు తనుజ గెలవడం జరిగింది. అందుకోసం ఇమాన్యుయల్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్, అలాగే తనుజ ఫ్యాన్స్ కూడా గుడ్ న్యూస్ అని చెప్పాను. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు టికెట్ ఫైనల్ టాస్క్లో 2 గెలవడం జరిగింది. అలాగే కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ గుడ్ న్యూస్ ఏందని చెప్పారంటే కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కు ఈ వారము ఎలిమినేషన్ ఎవరు కావాలనేది వాళ్ళు డిసైడ్ చేయబోతున్నారు. ఎందుకంటే కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఎవరికైతే ఓట్లు ఎక్కువ వేస్తారో వాళ్ళు సేవ్ అయ్యి ఎవరికైతే ఓట్లు లేరో వాళ్ళు ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే కళ్యాణ్ పడాల్ ఒక టాస్క్ ఆడాడు, ఆ టాస్క్ పోరాడి ఓడిపోవడం జరిగింది. అది బ్యాడ్ న్యూస్. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉందనేది ఈ వీడియోలో మనము క్లియర్గా మాట్లాడుకుందాము. నామినేషన్లో టోటల్గా 6 కంటెస్టెంట్లు ఉన్నారు. సో ఇమాన్యుయల్ నామినేషన్లో లేడు, అలాగే కెప్టెన్ కళ్యాణ్ పడాల కూడా నామినేషన్లో లేడు. సో ఇక్కడ తనుజ, రీతు చౌదరి, సంజన, భరణి, డెమాన్ పాను, సుమన్ శెట్టి టోటల్గా 6 కంటెస్టెంట్లు ఉన్నారు. వీళ్ళ ఓటింగ్ ఒకసారి పరిశీలిస్తే తనుజ ఓటింగ్ అనేది 30% కొనసాగుతుంది. అలాగే రీతు ఓటింగ్ అనేది 18%లో, సంజన ఓటింగ్ అనేది 16%లో, బర్నీ ఓటింగ్ అనేది 11%లో, డెమాన్ ఓటింగ్ అనేది 11%లో, సుమన్ ఓటింగ్ అనేది 10%లో కొనసాగుతుంది. బిగ్ బాస్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెడుతుండు. ఎందుకంటే లాస్ట్ వీక్ సింగిల్ ఎలిమినేషన్, అంతకుముందు వీక్ నో ఎలిమినేషన్ ఉంది కాబట్టి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఇద్దరిని బయటికి పంపించి నెక్స్ట్ వీక్ ఒకరిని పంపిస్తే అప్పుడు బిగ్ బాస్కు టాప్ 5 కంటెస్టెంట్లే ఉంటారు. కాబట్టి ఎందుకంటే గ్రాండ్ ఫినాలే ఉన్నది ఇంకా 20 డేసే కాబట్టి గ్రాండ్ ఫినాలే ఈ నెల 21st ఉంది కాబట్టి బిగ్ బాస్ ఆ విధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది. నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో, అలాగే ఇద్దరు ఎలిమినేషన్ అయితే బాగుంది అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. నామినేషన్లో ఉన్న 6 కంటెస్టెంట్లో సేఫ్ జోన్లో ఉన్నది తనుజ అండ్ సంజన, వీళ్ళిద్దరు సేఫ్ జోన్లో ఉన్నారు. డేంజర్ జోన్లో ఉన్నది రీతు చౌదరి అండ్ బర్నీ. ఎలిమినేషన్ దగ్గర ఉన్నది డెమాన్ పవన్, సుమన్ శెట్టి. సో ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. సో మీరు బిగ్ బాస్ ఉన్న 8 కంటెస్టెంట్లో మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, అలాగే 12 వారాల గేమ్ చూసిన తర్వాత బిగ్ బాస్ టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాలా అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా, లేకపోతే ఇమాన్యుయల్ అవుతారా అనేది కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా నా ఇన్స్టా ఐడిని కూడా ఫాలో అవ్వండి. నా ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. సో అలాగే
కళ్యాణ్ పడాల, తనుజ, ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురులో ఎవరైనా కూడా విన్నర్ అయినా హిస్టరీ క్రియేట్ చేసినట్లే. ఎందుకంటే కళ్యాణ్ పడాల గెలిస్తే మనలో ఒకడు సామాన్యుడు గెలిచినట్లు, అదేవిధంగా తనుజ గెలిస్తే స్టేట్ సీజన్ ఫస్ట్ టైము, అంటే డైరెక్ట్ సీజన్ ఫస్ట్ టైము ఒక లేడీ కంటెస్టెంట్లో విన్నర్ అయినట్లు. అదే బిందుమాధవ్ గెలిచింది అంటే అది ఓటీటీ. అదేవిధంగా కమెడియన్ అయినటువంటి ఇమాన్యుయల్ గెలిస్తే ఒక కమెడియన్ గెలిచినట్లు. సో ఓవరాల్గా ఈ ముగ్గురిలో మీ సపోర్ట్ ఎవరికి ఉంది, అలాగే ఎవరు గెలుస్తారనేది కింద కామెంట్ పెట్టండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోలు అలాగే లైవ్ అప్డేట్స్ ఎప్పుడప్పుడు అందిస్తాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్ ఉంటా మరి.